హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ యష్మి గౌడ. ఇప్పటికే మీరు హౌస్‌లో తన అందంతో అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ, తన కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మనందరిని ఎంటర్‌టైన్ చేస్తూ వస్తుంది. సో, యష్మి గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో గాని, ఎక్కడ కూడా మాక్సిమం ఏ ఇంటర్వ్యూస్ లేవు అనేది నా ఫీలింగ్. తను కూడా ఎక్కువ ఇవ్వలేదు. సో, ఈ ఇంటర్వ్యూలో తన గురించి, తన కెరియర్ గురించి అండ్ కొన్ని బిగ్ బాస్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ యష్మి. Hello, హౌ ఆర్ యూ? Dhanush. I'm good. How are you? చాలా బాగున్నా. సో, ఆల్మోస్ట్ టైమ్ 2:00 అవుతుంది. అవును. ఇంకొన్ని గంటల్లో లోపలికెళ్ళబోతున్నావు. ఏంటి ఎక్సైట్‌మెంటా? Yes. భయమా? ఎలా ఉంది లోపల ఆ! ఫీలింగ్? అన్నీ ఉన్నాయి. హ్మ్. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక పెద్ద స్టార్‌ని మీట్ అవుతున్నా. ఆహ్, ఎప్పుడు అలా ఇలా ఇంత క్లోజ్‌గా ఎప్పుడు మీట్ అవ్వలేదు. సో, కొంచెం భయం ఉంది. అండ్ ఆల్సో ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. ఎలా ఉంటది? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది అని. అండ్ ఫస్ట్ అయితే ఒక 10 డేస్ ముందు ఓకే. ఇంకా 10 డేస్ ఉంది. ఇంకా 9 డేస్ ఉంది. 8 డేస్ ఉంది. ఇప్పుడు ఇంకా అవర్స్ ఉంది అంతే. సో, హ్మ్. ఐయామ్ ఎక్సైటెడ్. సో, బేసిక్‌గా ఎళ్ళే వాళ్ళందరూ కూడా ప్రీవియస్ సీజన్స్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి, హ్మ్. ప్రీవియస్ సీజన్స్ అంతా ఫాలో అయ్యి, ఆ! చూసే వెళ్తూ ఉంటారు. సో, యాహ్! చూసావా ప్రీవియస్ సీజన్స్? చూసాను కానీ, ఏది ఎగ్జాంపుల్‌గా నేను తీసుకోలేదు. అంటే హ్మ్. వీళ్ళలాగా ఆడాలి, ఈ సిట్యుయేషన్ వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలి. అలా అయితే ఏం ప్లాన్ చేయలేదు కానీ, జస్ట్ అంటే ఆ సీజన్ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు నేను చూసాను అంతే తప్ప, ప్రిపరేషన్ అయితే చేయలేదు. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు నాకు వర్కౌట్ అవుతది లోపలికెళ్ళిన తర్వాత. బట్ నేనైతే 0% ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. సో, అందరూ మేజర్ రీజన్స్ 2 రీజన్స్‌తో వెళ్తారు. ఒకళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ యాహ్! ఉన్నవాళ్ళు ఓకే. డబ్బుల కోసం పోతూ ఉంటారు. కొంతమంది ఫేమ్ కోసం వెళ్తూ ఉంటారు. ఏ కేటగిరీ నువ్వు? 2 కాదు. హ్మ్. ఐ ఆల్‌వేస్ ఫీల్ అంటే ఆ 2 బయట కూడా ఏంటో బయట కూడా సంపాదించొచ్చు. అంటే ప్రాబబ్లీ బిగ్ బాస్‌లో తొందరగా వస్తదనుకో. హ్మ్. బట్ స్టిల్ అదేంటో బయట కూడా హార్డ్ వర్క్ చేస్తే వస్తదని నా ఒపీనియన్. ఐ డోంట్ నో. హ్మ్. బట్ నేనైతే ఆ రియాలిటీ షో, ఆ బిగ్ బాస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికైతే అయితే ఎళ్తున్నాను. నాకు చాలా ఇష్టం రియాలిటీ షోస్ అంటే బేసికల్లీ. హ్మ్. సో, నేను ఏ రియాలిటీ షో వచ్చినా నేను ఒప్పేసుకుంటా. సో, ఇలా ఈ ఆఫర్ వచ్చినప్పుడు నాకు నో చెప్పాలని అనిపించలేదు. బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్. సో, రాగానే ఒప్పేసుకున్నా ఇంకా. ఐ జస్ట్ వాంట్ ఎక్స్‌పీరియన్స్ అని. నాకు తెలిసిన యష్మి హ్మ్. స్వీట్, క్యూట్, కైండ్ హార్టెడ్, ఆహ్, ఎవరిని హర్ట్ చేయదు. ఇవి నాకు తెలుసు. ఈ మెంటాలిటీతో లోపల ఎన్ని వీక్స్ సర్వైవ్ అవుతావు అనుకుంటున్నావు? నువ్వు నువ్వు చెప్తున్నప్పుడు అవునా ఇవన్నీ నేనేనా అని అనుకుంటున్నాను. హ్మ్. బట్ ఐ డోంట్ నో. ఆహ్, కైండ్ హార్టెడా? ఇవన్నీ ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయింది నీకు? కొంతమందిని స్వీట్, అడిగిన క్యూట్. ఓకే. హ్మ్. ఐ డోంట్ నో. యాహ్! బేసికల్‌గా కాదు. అంటే ఎవరిని హర్ట్ చేయను. యాహ్! ఇంటెన్షనల్లీ నేను ఎవరిని హర్ట్ చేయను. బట్ ఐ హ్మ్. డోంట్ నో. నాకు తెలియకుండా నా మాటల వల్ల ఎవరికైనా హర్ట్ అయితే అవన్నీ నాకు తెలీదు. ఐయామ్ నాట్ ప్రిపేర్డ్. అలా అని నేను చాలా సైలెంట్ అని ఒప్పుకోను. నువ్వు చెప్పేలాగా నేను చాలా కైండ్ హార్టెడ్, సాఫ్ట్ అవన్నీ. హ్మ్. నేను ఐయామ్ వెరీ స్ట్రాంగ్. చాలా గట్టిగా మాట్లాడేస్తా. ఎక్కడ లో వాయిస్‌లో మాట్లాడాలి, అక్కడ లోగా మాట్లాడతా. ఎవరితో స్వీట్‌గా ఉండాలి, వాళ్ళతో స్వీట్‌గా ఉంటా. ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసు నాకది. అండ్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ యష్మి విల్ సర్వైవ్ ఇన్‌సైడ్ ద బిగ్ బాస్ హౌస్ అని నాకైతే అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఐ డోంట్ నో. బట్ డెఫినైట్‌లీ నేనైతే ఐ కెన్ బి స్ట్రాంగ్ ఇన్‌సైడ్ ద హౌస్.